సో గైస్ ఈరోజు వీడియోలో మనం ఆడబోతుంది బ్లాక్ మ్యాంగో. వీడియో ఫాస్ట్గా స్టార్ట్ చేసేసిన. ఇక్కడ వీడి ఇక్కడనే ఉన్నాడా, ఇంకా ఒక షూట్ ఇవ్వాలి వీడికి, బాగుంటుంది, మంచి టైం ఇదే. దీనిలో బ్రేకింగ్ చేసేద్దాం. స్పీడ్ బ్రేకింగ్. ఓ షిట్. కష్టమే. ఫట్ బ్లాక్స్ కూడా లేవు. అంటే ఒక్క నిమిషం. ఓకే, అరే ఇప్పుడు ఏం చేద్దాం, వీడి మా ఇలా దూరుతున్నాడు కావాలని. నువ్వు ఇడియట్, ఏమన్నా పడ్డా? మై టీమ్ రాగుడా ఇషాగుడా. సో ఇప్పుడు నాకు ఇక్కడ చాలా ఊలు ఉంది, నాకు చాలా హెల్ప్ఫుల్ కాబోతుంది మ్యాచ్లో. రా 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 అసలు డిఫీట్ చేసి పోతున్నాను ఈరోజు. ఓకే, అండ్ ఇక్కడ పైకి వెళ్ళి ఎవరైనా వస్తున్నారా? ఒక మంచి ఐడియా వచ్చింది. ఫస్ట్ పైకి వెళ్తా. ఓకే, ఇంత సరిపోతాయి. ఇప్పుడు పని చెప్తా. స్పీడ్గా వెళ్తా. దోష్ ఇదంతా తట్టుకోవాలి నేను, ఇక ఏం చేయలేను. మా బెడ్ డిస్ట్రాయ్ చేసింది కాబట్టి వీళ్ళ బెడ్ డిస్ట్రాయ్ చేస్తా. వీళ్ళ ప్లేస్లోనే ఉంటూ వీళ్ళ బెడ్ బ్రేక్ చేసేస్తా. వీళ్ళ బేస్లోకి వచ్చి వీళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నా. మోడల్ బ్రెయిన్ క్వశ్చన్ ఇప్పుడు చూస్తున్నాడు ఏం నడుస్తుంది కానీ నువ్వు నేను వీళ్ళకి క్యాంపింగ్ చేసుకుంటా. నన్ను చంపడానికి ఇందులో నుంచి చావడానికి కూడా పెద్ద టాపిక్ ఆరు తమ్ముడు. వేస్ట్ పడుతున్నాడు వీడు, కొంచెం కూడా తెలియలేదు వీడియో గేమ్లు. క్వశ్చన్ అందరు దూరుతున్నారు లోపలికి. నాకు మంచి ఐడియా వచ్చింది, దీనివల్ల నేను ఇంక ఈజీ అయిపోతున్నా గేమ్. ఇక్కడ బ్లాక్స్ క్లైంబింగ్ లేదు, నేను ఇంకా పైకి వెళ్ళాలి. వీడికి ఇలా వస్తాడు. ఎల్లో బేస్ ఇది మంచి టైము. ఓకే, ఎల్లో బేస్లో అయితే క్యాంపింగ్ అయిపోయింది. అది చాలా దూరం వెళ్ళాలి. పండగకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మంచి ఐడియా వచ్చింది. లూటింగ్కి నేనే ఫైనల్ మెంబర్ కాబట్టి స్పీడ్ ఒక చంపేద్దాం. ఓ షిట్ ఒక్క సెకండ్ స్పీడ్ అయితే మాత్రం నాకు తెలుసు. ఒక్క సెకండ్ స్పీడ్ అయితే గెలవడానికి ఛాన్సెస్ 5% పెరిగిపోతుండే, ఆయన పెరగలేకపోయింది. ఊబ్రూ ఇన్ని మ్యాచెస్లో కావాల్సిన రేటింగ్ ఈ మ్యాచ్లో వచ్చింది. సో మీరు అనుకుంటే దీంతో నేనేం చేసుకుంటానని. సో మీరు లాస్ట్ మ్యాచ్లో చూస్తే
అన్ని టీమ్స్లో మనం టాప్ సైడ్లో ల్యాడర్స్ పెట్టలేకపోయినాం. సో ఈ మ్యాచ్లో ల్యాడర్స్ పెట్టి వాళ్ళ ప్లేస్లో కూడా ట్రాలింగ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ నేను బ్లూ టీంలో ఉన్నా. నేను లాస్ట్ టైం ఎల్లో టీం కొట్టినా. సో ఈరోజు గ్రీన్ టీం ఇచ్చి తగ్గొడతా. మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్లో సో మ్యాచ్ కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో స్టార్ట్ అయిపోయింది. సో నాకు మంచి మాస్టర్ ఐడియా ఉంది. స్పీడ్గా బ్లాక్స్ స్పంజ్ వచ్చింది. ఓకే బ్రో ఫాస్ట్గా ఓన్లీ కొన్ని బ్లాక్సే. ఇంకా ఎక్కువ కావాలి నాకు, ఎందుకంటే నాకు 300. ఓకే సో దీనికి ఇది అండ్ ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఓకే ఫినిస్తుంది. సో మన ప్లాన్ వర్క్ కావాలంటే ఒక టవర్ తయారు చేయాలి. ఆ పని వీడు ముగించిండు. థ్యాంక్స్ ఫర్ హిమ్ బ్రో. చెప్పి నువ్వు ఎవరన్నా కానీ నువ్వు ఏ ఫ్యామిలీ నుంచి అన్నా రాని, నువ్వు మంచిగా ఆడాలిరా ఈ టవర్ బిల్డ్ చేసినోడు. ఓకే ఇప్పుడు డైమండ్ ప్లేస్లోకి అయితే వచ్చిన. ప్లాన్ బి మళ్ళీ ఎల్లో బీస్లోకి ఎంట్రీ ఇవ్వాలి. స్లోలీ ఇప్పుడు ఓకే వచ్చేసిన వీళ్ళ బ్లేస్లోకి ఎంట్రీ అయిపోయిన బ్లేస్లోకి. ఓకే బేస్ పడవాలి. ఇప్పుడు ల్యాడర్స్లో ఇంకా కుర్తా వాళ్ళని నేను ఈ ల్యాడర్ ఇంకా పెద్ద చేస్తాను. ఇది ఆల్రెడీ పెద్ద అయింది. సో నేను ఇప్పుడు దీన్ని క్లైమ్ చేయాలి. 1000 ఐక్యూ వాడిన దీనికి. రెడ్ బేస్ వాళ్ళు వస్తున్నారు అంటే ఎల్లో బేస్ కొడతారు వాళ్ళు ఈరోజు. ఐమ్ రెడీ. సో వీళ్ళు నూప్స్ ఏం తెలియదు వీళ్ళకి. వీళ్ళ బేస్లోకి వచ్చి వీళ్ళనే హంటింగ్ చేస్తున్నాను. హంటింగ్ సీజన్ ఇది. ఈ మ్యాచ్ మాత్రం హంటింగ్ చేస్తుంది. వీడు ఏం నడుస్తుంది వీడు చూస్తున్నాడు నువ్వుడే. ఓకే చూడడం టీమ్మేట్స్కి చెప్తున్నా. ఓకే చూసి పైకి అటాక్ చేద్దామని చూస్తున్నట్టున్నాడు. ఓకే ఐమ్ రెడీ బ్రో. వీడు ఏం చేస్తున్న డైరెక్షన్ అంటున్నాడు. ఏం తెలియదు నువ్వు లీడర్ వస్తున్నాడు. పట్టని కొట్టేసిన. ఓకే వస్తున్నాడు ఇంకా. ఓకే నువ్వే బ్రో ఒక్క సెకండ్ లేట్ అయ్యి ఉంటే చూసుకోవాలి ఇంకా. వాడిని చంపితే ఏముంటుంది. ఓకే ప్లాన్ ఏ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లాన్ బి టైం.
వీళ్ళు మర్చిపోయారు. నాకు వీళ్ళ బేస్ రోడ్ ఇంకా తెలుసని. ఈరోజు వీళ్ళని చంపేపోతారేమో ప్లాన్ వేసుకొని వచ్చినట్టున్నారు ఆల్రెడీ. వీళ్ళు చంపేపోతారని స్పీడ్ ఎక్కిస్తాం. ఈ ల్యాడర్ ఎక్కి సో ఎల్లో అయితే వైప్ అవుట్ అయిపోయింది. మా బ్లూ బెడ్ డిస్ట్రీ చేయలేడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్. ఈ మ్యాచ్ కొంచెం లార్జ్ నడుస్తుంది అండ్ ఎగ్జైటింగ్ నడుస్తుంది. లాస్ట్ మ్యాచ్లో ఆ తొక్కుల ప్లాన్ వాళ్ళు అవుట్ అయిపోయినా. ఓకే ఇక్కడనే ఉన్నాయి అవి. మంచి ఐడియా వచ్చింది. చాలా క్లోజ్. ఓకే ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అవుట్ చేస్తా. ఓకే మా టీం వాళ్ళందరూ ఎలిమినేట్ చేయాలి ప్లాన్లో ఉన్నట్టున్నారు వీళ్ళు ఇప్పుడే. సో ఇప్పుడు రెడ్ బేస్ ట్రాలింగ్ చేస్తా. ఓకే వీళ్ళ బ్లేస్ వాళ్ళందరూ వీళ్ళ బ్లేస్. నేను పైకి వెళ్తా. కానప్పుడు నన్ను కొట్టారు. జస్ట్ వీళ్ళ కంటి కనబడద్దు. నేను చూడొద్దు చెప్పలేరు. ఓసిడు ఏం చేసినా పనేముండదు. సో గైస్ ఈరోజు వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఓకేనా? సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కొడదాం. బాయ్.